బ్రేకింగ్ న్యూస్ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో కొద్ది గంటల్లో అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఆపరేషన్ సింధు నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలకు భద్రత ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలను అనుబంధంగా ఉన్న స్లీపర్ సెల్స్ నిద్ర లేచాయని, ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు తెలిసింది. హైదరాబాద్ లో జరిగే ప్రపంచ అందాల పోటీల నిర్వహణ మీద స్లీపర్ సెల్స్ దృష్టి సారించే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే అవుట్డోర్ ప్రాంతాలలో నిర్వహించే అందాల పోటీల ఈవెంట్స్ ను డేగ కండ్లతో నిశ్చితంగా గమనించాలని కేంద్ర నిఘా వర్గాలు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక స్థానిక పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే స్థానిక సైన్యం సహకారం కూడా తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో అందాల పోటీలకు 3 వారాల పాటు పూర్తి స్థాయి భద్రత కల్పించడం కూడా తెలంగాణ పోలీసులకు పెద్ద సవాల్ కాబోతోంది. హైదరాబాద్ లో పదుల సంఖ్యలో స్లీపర్ సెల్స్ ఉన్నారని, వీరి కదలికల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా సంస్థలు తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. స్లీపర్ సెల్స్ ను పునరుద్ధరించడానికి పాకిస్తాన్ నిఘా సంస్థతో అనుబంధం ఉన్న ఉగ్రవాద సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నిఘా సంస్థలు గుర్తించినట్లు సమాచారం లభించింది. ఇక ఇదే నేపథ్యంలో సమాచారం కోసం ఉగ్రదాడులు ఉండవచ్చని నిఘా సంస్థలు అనుమానిస్తున్నట్లు తెలిసింది. మిస్ వరల్డ్ పోటీలను స్లీపర్ సెల్స్ టార్గెట్ చేసే ప్రమాదం ఉన్నదని, ఆయా దేశాల నుంచి వచ్చిన సుందరాంగులు, విదేశీ మీడియా ప్రతినిధుల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్ లో స్లీపర్స్ కదలికలపై గట్టి నిఘా పెట్టాలని సూచించినట్లు సమాచారం. ఇక ఇదే నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సూచన మేరకు నడుచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ సంస్కృతి, కళలు, సంప్రదాయాలు మేళవింపులతో జరగనున్న 72వ ప్రపంచ సుందరి వేడుకలకు 110కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్నారు. ఈ నెల 31 వరకు జరగనున్న పోటీలకు హైదరాబాద్ లో వేదికలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రారంభ వేడుకలకు వేదికైన గచ్చిబౌలి స్టేడియాన్ని అలంకరించారు. హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తున్న మిస్ వరల్డ్ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. ఇక సాయంత్రం 6:30 గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమయ్యే వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రపంచ సుందరి పోటీల చైర్పర్సన్ జూలియో మోర్లే, 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా ఫిజ్కోవా సహా పలువురు పాల్గొంటారు. ప్రారంభ కార్యక్రమాల అనంతరం ప్రపంచ దేశాల నుంచి వచ్చిన సుందరీమణులను ఖండాల వారీగా పరిచయం చేస్తారు. ఈ వేడుకలు 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం అన్ని కోణాల్లో చర్చించింది. ప్రభుత్వ పరంగా ఎక్కువ ఆర్భాటం చేయకూడదని అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ వర్గాలు, ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవానికి పరిమితమై మిగతా కార్యక్రమాలు మిస్ వరల్డ్ నిర్వాహకులు ప్రైవేటు కార్యక్రమంలా నిర్వహించుకునేలా చూడాలన్న నిర్ణయానికి సర్కారు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో భాగంగానే ఈ నెల 13న చౌమహల్లా ప్యాలెస్ ను సందర్శించనున్న మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే కార్యక్రమాల కుదింపు, అవుట్డోర్ పర్యటనల తగ్గింపు వంటివి ఉంటాయని ప్రభుత్వ వర్గాలు సమాచారం. అనూహ్య పరిణామాలు జరిగితే మాత్రం పోటీల రద్దుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. నిజానికి గురువారం వరకు అందాల పోటీల నిర్వహణపై ఆత్మవిశ్వాసంతో ఉన్న మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు తాజా పరిణామాల నేపథ్యంలో పోటీల కొనసాగింపుపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10న మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకల తర్వాత సుందరాంగులంతా 12వ తేదీ నుంచి నాగార్జున సాగర్లోని బుద్ధవనం, హైదరాబాద్లోని చార్మినార్, లాడ్ బజార్, వరంగల్ 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మహబూబ్ నగర్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించే విధంగా తెలంగాణ టూరిజం ప్రణాళికలు రూపొందించింది. ఈ అవుట్డోర్ ఈవెంట్లే భద్రతకు సవాల్గా మారే అవకాశం ఉందని పోలీసులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఈ సుందరాంగులు దర్శించే చార్మినార్, లాడ్ బజార్, రామప్ప ఆలయం, పిల్లలమర్రి వంటి ప్రాంతాలను అతి సున్నిత ప్రాంతాలుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవుట్డోర్ ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో అందాల భామల పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతకు, సంప్రదాయ రక్షణ చర్యల కంటే సాంకేతికతను వినియోగించుకుని వ్యూహాత్మక రక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర నిఘా వర్గాలు సూచించినట్లు సమాచారం.